So time and vehicle, everything is matching. So now we are going to track. Enduku light line babu. Random, please come. Please come. Please come. Da, కూర్చో. Random. స్క్రీన్ ఆప్. సో ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ని మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్నీ కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వీ విల్ సెండ్ ఫర్ FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. అవి రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ రెండు సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. అదే వారు చెప్తారు, వారు అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది తొందరపడకూడదు. బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐఓ, ఇంకో ఐఓ, దీని మీద ఎలాగా హౌ హీ కేమ్ టు, సార్ నేను ఇలాగ అనుకున్నాను, అవునా తప్ప, రైట్, డిఎస్పీ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఎస్ఐ ఎవరో చూడరు, పైనుండి సిఐ ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండి డిఎస్పీ ఉంటారు, పైన ఎస్పీ గారు ఉంటారు, ఇంకా అవసరమైకుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు. ప్రతి కేసుని ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతూ ఉంటుంది. FSLకి ఇప్పుడు కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్, షర్ట్ ఉంది, ఆయన బ్యాగ్, బండి తాలూకా స్క్రాచ్ మార్క్స్కి ఎంఏ ఇన్స్పెక్టర్కి పంపిస్తాము. అతను ఇది బండి ఎలా ఉంది, అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా ఉన్నాయి, వచ్చాడు కదా ఎంఏ, ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. There are so many things. Yes. Definitely. ఆ కారు ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 మంత్లో వీ హ్యావ్ అక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయ్యింది, ఎక్కడెక్కడ పాస్, ఇవన్నీ వస్తాయి ఫాస్ట్.